ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నారులేండి, ఆ క్రైస్తవం ఒక మతం అండి, ఆ బైబిల్ పట్టుకుని ఏమంటే బ్రతకడానికి మతాలు మార్చేస్తున్నారు, వాళ్ళు బ్రతకడం రాక బైబిల్ పట్టుకుని సంఘాలు కట్టేసి ఏమంటే అందరినీ మార్చేసి డబ్బులు సంపాదించుకోవడానికి బ్రతుకుదేరుకి బైబిల్ పట్టుకుంటున్నారు అన్నారు. మేము చదువుకున్న వాళ్ళం, బాగా చదువుకున్నాం. మేము హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని. నేను చేస్తున్న నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవ చేస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్న సత్యం, బైబిల్లో చెప్పిన నిజాలు, ఈ మానవ జీవితం గురించి బైబిల్ చెప్పిన అన్ని సత్యాలు లోకంలో ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. నా బ్రతికిదా అని బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఈ బైబిల్లో ఉన్న జీవిత సత్యాలు నాకు అర్థమయ్యాయి. ఈ జన్మ యొక్క విశిష్టత, ఈ జన్మ యొక్క గొప్పతనం, ఈ జన్మ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ విషయాలన్నీ మనం మర్చిపోయినప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ కూడా రాయబడిన గ్రంథం అండి బైబిల్. అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది సృష్టి రహస్యాలు అడుగుతావా, ఈజీగా చెప్తుంది. మానవ జీవిత రహస్యాలు అడుగుతావా, ఈజీగా చెప్తుంది. మరణానికి సంబంధించిన రహస్యాలు అడుగుతావా, ఈజీగా చెప్తుంది. ఈ లోకాలకు సంబంధించిన రహస్యాలు అడుగుతావా, ఈజీగా చెప్తుంది. బైబిల్ సమాధానం చెప్పలేని ప్రశ్న అంటూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అంత జ్ఞానం రాయించి మానవాళి చేతుల్లో పెడితే దానికి మతమన్న ముద్ర వేసండి. అందులో ఉన్న జ్ఞానం నేర్చుకోకపోవడం వల్ల ఈరోజు మానవ జీవితాలు జ్ఞానానికి దూరంగా, చీకట్లో జ్ఞానానికి